ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయంలోని 17 మరియు 18 శ్లోకాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత 4 శ్లోకముల్లో ఇలా తెలియజేశారు. ఈ కోరికను ఇప్పుడు నేను పొంది తిని, ఈ కోరికను ఇక మీద పొందగలను. ఈ ధనము ఇప్పుడు నాకు కలదు. ఇంకా నువ్వు ఎంతయో ధనము నేను సంపాదించగలను. ఈ శత్రువును నేను ఇప్పుడు చంపి తిని, తక్కిన శత్రువును కూడా చంపగలను. నేను ప్రభువును, సమస్త భోగములను అనుభవించువాడను, తలంచిన కార్యమును నెరవేర్ప శక్తి గలవాడను, బలవంతుడను, సుఖవంతుడను, ధనవంతుడను, గొప్ప వంశమును జన్మించిన వాడను, నాతో సమానమైన వాడు మరొకడెవడు కలడు. నేను యజ్ఞములు చేసేదను, దానములను ఇచ్చేదను, ఆనందం అనుభవించేదనని ఈ ప్రకారముగా అజ్ఞానము చే మోహము పొందినవారును, అనేక విధములైన చిత్తచాంచల్యముతో కూడినవారును, మోహపు అని వలచే బావుగా కప్పబడేటి వారును, కామము అనుభవించడం ఎందుకు ఆసక్తి గలవారునై వారు అనగా అసుర ప్రకృతి గలవారు అపవిత్రమైన నరకమునందు పడుతున్నారు. ఇక చెప్పేటువంటి 17-18 శ్లోకంలో భగవానుడు ఇలా తెలుపుతున్నారు. ఆత్మసంభావితా సప్తాధనమానమదాన్వితాహం యజంతే నామ యజ్ఞస్తే దంభేన విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ఆత్మసంభావితాః తమ్ము తాము గొప్పగా తలంచువారును, స్తబ్దాః వినయము, పెద్దల ఎడల మర్యాద లేనివారును, ధనమాన దాన్వితాః ధనము కలదని దురభిమానముతో మదముతో కూడి ఉండువారును, అహంకారమును, బలమును లేక పశుబలమును, దర్పం గర్వమును, కామమును, క్రోధమును కూడా సంశ్రితాః బావుగా ఆశ్రయించిన వారును, ఆత్మపరదేహేషు తమ శరీరములందు ఇతర శరీరములందును నన్ను ప్రద్విషంతః మిగిలిన ద్వేషించువారును, అభ్యసూయకాః అసూయాపరులై ఉండువారును, అనగా అసురు సంపద గలవారు, దంభముతో అవిధిపూర్వకం శాస్త్ర విరుద్ధముగా నామయజ్ఞై నామమాత్రపు యజ్ఞములచే యజంతే యాగము చేయుచున్నారు, అనగా పూజించున్నారు. తమ్ము తాము గొప్పగా తలంచువారును, వినయము లేనివారును, అనగా మర్యాద లేనివారును, ధనము కలదని అభిమానముతోనూ మదముతోనూ కూడి ఉండువారును, అహంకారమును, బలమును, గర్వమును, కామమును, క్రోధమును బావుగా ఆశించిన వారును, తమ శరీరములందును ఇతరుల శరీరములందును ఉన్నటువంటి నన్ను మిగిలిన ద్వేషించువారును, అసూయాపరులై ఉండేవారును, అనగా అసుర సంపద గలవారు, వారు డంబముతో శాస్త్రవిధముగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు. సాయిరామ్.